నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మీ సేవా కేంద్రాల నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైపోయిందనమాట. ఇలాంటి ఒక నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారండి. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఛాన్స్ అనే అనుకోవచ్చు. నిరుద్యోగులకు భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చు అండి. మరి ఈ మీ సేవా సెంటర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవాలి అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా ఫుల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అండి. ఈ వీడియోలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపించేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసేద్దాం. అంతకన్నా ముందు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఏదైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మీ సేవా కేంద్రం నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేయండి. ఇప్పుడు ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. మీ సేవలను విస్తరించడానికి మరియు ఇంటి వద్దకే పౌర సేవలను అందించడానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని మండలాల్లో అలాగే ప్రదేశాల్లో కొత్త మీ సేవా కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట. సో దాని గురించి ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. మరి ఎక్కడెక్కడ ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేశారు, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా చూసేయండి. చూడండి, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో దానికి కావాల్సిన అర్హతలు అయితే చూసేయండి. ఏదైనా గ్రాడ్యుయేట్ మరియు అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. కానీ మినిమం గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దానికి కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అంటే మీరు కంప్యూటర్ నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి 21 to 44 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. సో అలాగే ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులు వచ్చేసరికి అదే మండలానికి చెందిన అభ్యర్థి అయితే ఉండాలన్నమాట. అలాగే రాత పరీక్ష నిర్వహించడం అయితే ఉంటుంది. అంటే చిన్న స్మాల్ స్కిల్ టెస్ట్ లాంటిది ఉంటుంది అన్నమాట. ఆ యొక్క చిన్న ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారనమాట. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500, ఓన్లీ 500 అనమాట. జిల్లా ఈ గవర్నెన్స్ సొసైటీ చైర్మన్ పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. అలాగే దరఖాస్తు ఫామ్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసి ఎలా ఫిల్అప్ చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కూడా చూపిస్తాను. అలాగే ఏ అడ్రస్కి పంపించాలనేది కూడా చూపిస్తాను. సో నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. నోటిఫికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి June 27 నుంచి అయితే స్టార్ట్ అనమాట. అంటే నిన్ననే ఓపెన్ అయింది అనమాట నోటిఫికేషన్ వచ్చేసరికి. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. June 27 నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ కూడా మనకి ఎన్నో డేస్ కూడా ఇవ్వలేదు అనమాట. జస్ట్ July 6th వరకు మాత్రమే టైం ఇచ్చారు. సో ఆ లోపల ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత దానికి కొన్ని కాపీస్ని అయితే అటాచ్ చేయాలన్నమాట. అంటే విద్యార్హతకి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే ఆధార్ జిరాక్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రాలను కూడా అటాచ్ చేయాలన్నమాట. సో ఈ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్ కి అయితే పంపించాలి. ఇప్పుడైతే నోటిఫికేషన్ చూపిస్తాను. అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ అడ్రస్ కి పంపించాలి అనేది కూడా చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఇది వచ్చేసరికి మీ సేవా కేంద్రం నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. మీ సేవా సెంటర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. ఏ డిస్టిక్ అంటే నిర్మల్ డిస్టిక్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. నిర్మల్ డిస్టిక్ లో మనకి పెంబి మండల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో చూసారు కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఎక్స్పెన్షన్స్ ఆఫ్ మీ సేవా సర్వీస్ అండ్ టు ప్రొవైడ్ సిటిజన్ సెంటర్ సర్వీస్ ఎట్ ద డోర్ స్టెప్స్. ఇప్పుడు ప్రస్తుతం మనకి కొత్తగా మీ సేవా సెంటర్స్ అయితే ప్రారంభిస్తున్నారనమాట. నిర్మల్ డిస్టిక్ కి సంబంధించిన మీ సేవా సెంటర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి June 24 నోటిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి June 27 నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ బాక్స్ చూడండి, నేమ్ ఆఫ్ ద మండల్, అలాగే నేమ్ ఆఫ్ ద విలేజ్, నెంబర్ ఆఫ్ మీ సేవా సెంటర్స్, పెంబి మండలానికి సంబంధించిన మీ సేవా సెంటర్స్ అనమాట. అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఎనీ గ్రాడ్యుయేషన్ అలాగే ఎక్కువ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. 21 to 44 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అనమాట. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే. అలాగే లోకల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఆ మండలానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపీస్.
డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలన్నమాట. అండ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి నిర్మల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చింది, nirmal.telangana.government.in అని. సో ఆ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ అయితే ఇచ్చేసారు. అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చేసారు చూడండి. రూమ్ నెంబర్ F9 IDOC. అలాగే అంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు అయితే ఈ మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అప్లికేషన్ తో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ ని కూడా అటాచ్ చేయాలి. ఎడ్యుకేషనల్ కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఆధార్ జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. మీరు ఓన్లీ అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపించేస్తే సరిపోదు, కంపల్సరీ ఈ యొక్క కాపీస్ అయితే అటాచ్ చేయాలన్నమాట. ఇంకా ఫైనల్ గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేయండి. నిర్మల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన మీ సేవా కేంద్రం నుంచి వచ్చిన నోటిఫికేషన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ద్వారా అంటే nirmal.telangana.in ఉంది కదా, సో అది మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లేదంటే మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. అప్లికేషన్ నెంబర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ నెంబర్, అలాగే అప్లికేట్ డీటెయిల్స్ అంటే ప్లేస్ ఆఫ్ ద మీ సేవా సెంటర్, ఏ మీ సేవా సెంటర్కి అప్లై చేసుకుంటున్నారో దాని యొక్క ప్లేస్ అనేది రాయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్స్ నేము, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిన్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 44 బిలో ఉండాలన్నమాట. సో ఏజ్ కూడా అక్కడ పక్కన అయితే రాయాలి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పక్కన బాక్స్లో వచ్చేసరికి మీ యొక్క ఏజ్ అనమాట. ఇప్పుడు 22 అయితే 22, 23 అయితే 23 అలా అనమాట. అండ్ నెక్స్ట్ అడ్రస్ కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీరు డిగ్రీ అయితే డిగ్రీ, లేదంటే ఇంకా ఎక్కువ చదువు ఉంటే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది కూడా మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్ట్ చేయగలరా, అగ్రీ అయితే అగ్రీ, లేదంటే లేదు, అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నమాట డీటెయిల్స్. ఇటు రైట్ సైడ్ కార్నర్లో మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అయితే అతికించాలన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ చూడండి, అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండకూడదు అనమాట. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితేనే ఫిల్అప్ చేయాలి. ఇందులో ఏది మిస్టేక్ ఉన్నా, అలాగే ఏదన్నా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. సో మీరు పే చేసిన 500 అప్లికేషన్ ఫీ అయితే వెనక్కి రాదు. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే చెల్లించాలన్నమాట. సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికేట్, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ కూడా ఉండాలి. అలాగే డేట్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. అలాగే డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఎప్పుడు ఓపెన్ అయ్యింది, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసేసిన తర్వాత డాక్యుమెంట్స్ అయితే అంటే మీ యొక్క సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఆధార్, క్యాస్ట్, రెసిడెన్సీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా కాపీస్ తీసి ఈ యొక్క అప్లికేషన్కి అటాచ్ చేయాలన్నమాట. సో మొత్తం అప్లికేషన్ కరెక్ట్గా ఉందో లేదో వన్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు నోటిఫికేషన్ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. సో ఇదన్నమాట అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గానే ఉంటాయి, డీటెయిల్స్ అన్నీ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా జెన్యూన్గా ఇవ్వాలన్నమాట. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వకూడదు. మీరు మొబైల్ నెంబర్ ఇస్తున్నారు కదా, ఇక్కడ ప్లేస్ ఆఫ్ ద మీ సేవా సెంటర్ అప్లైడ్ ఫర్, అలాగే అప్లికేట్ నేము, ఫాదర్స్ నేము, నెక్స్ట్ 4th ప్లేస్లో మొబైల్ నెంబర్ ఉంది కదా, మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తారనమాట. మెసేజ్ కానీ డైరెక్ట్ కాల్ కానీ చేస్తారనమాట. సో ఇదన్నమాట మీ సేవా కేంద్రాల్లో పనిచేసే ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోవద్దండి, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. అండ్ మర్చిపోవద్దు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.